తిరుమల తిరుపతి దేవస్థానం. అసలు అక్కడ ఏం జరుగుతుంది? అనేక రకాల వివాదాలు, ఎన్నో రకాల ఆరోపణలు, విమర్శలు అన్నీ కూడా టీటీడీలో అవి చాలక అన్నట్లుగా ఇప్పుడు తెర మీదకి మరొక కొత్త అదేంటంటే టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు, ఆయన ఒక ఛానల్ కూడా చైర్మన్. బిఆర్ నాయుడు ఆయన విషయానికి వచ్చేసరికి కొన్ని వీడియోస్ అలాగే రకరకాల ప్రచారం అయితే బాగా సాగు. దీనికి సంబంధించి ఆయన రిప్లై కూడా ఇచ్చారు. ఆ మహిళతో అవును మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పారు. ఇలాంటి తరుణంలో 3 పేజీల లేఖ అనేది రావటం, దానికి సంబంధించి ఒక రకమైనటువంటి చర్చా వేదికగా మారిపోయిందని. వాస్తవానికి ఆయన ఒప్పుకున్నారు, ఆ మహిళతో సంబంధం ఉంది. కానీ రిలీజ్ చేసినటువంటి వీడియోస్లో ఫేక్ డీప్ వీడియోస్ ఉన్నాయి. దీనికి సంబంధించి కొన్ని వీడియోల్లో ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసినటువంటివి. ఇలా దుమారం రేపుతున్నటువంటి సందర్భంలో 3 పేజీల లేఖ, అది నా దగ్గర కూడా ఉంది. దానికి సంబంధించి అంటే ఇంకా కూటమి అధికారంలోకి రాకముందు ఆమె రాసినటువంటి లేఖగా మనం చెప్పాలి. ఎందుకనంటే స్టార్టింగ్ సబ్జెక్ట్ రిలేషన్షిప్ విత్ బిఆర్ నాయుడు, ఆర్డినరీ చైర్మన్ టీవీ5, గౌరవనీయ మాజీ మరియు కాబోయే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కరించి వ్రాయినది. ఇక్కడే అర్థమైపోయింది. అంటే ఇది తాజా లెటర్ కాదు, ఎన్నికలు జరిగిన తర్వాత అంటే ఇంకా కూటమి గెలవాల ఆ సమయంలో రాసి. ఇందులో చాలా విషయాలు ప్రస్తావించారు. మనకు అవి అప్రస్తుతం. వారి రిలేషన్షిప్ గురించి ఎక్కువగా ఉంది. దానికి సంబంధించి నాకు అన్యాయం జరిగింది అని కొన్ని విషయాలు మాట్లాడినప్పటికీ దీన్ని వైఎస్ఆర్సీపీ ఒక ప్రధానమైనటువంటి అంశంగా తీసుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంది. దీనికి సంబంధించి ఆయన నేను లీగల్గా ఫైట్ చేస్తా, నేను ఎంతవరకైనా వెళ్తా, నేను ఎలాంటి తప్పు చేయలేదు, అవును ఆమెతో దాదాపు 25-30 సంవత్సరాల నుంచి మాకు సంబంధం ఉంది, ఫ్యామిలీ ఫ్రెండ్, వారి ఫ్యామిలీ మా ఇంటికి వస్తారు, మా ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి వెళ్తాం అని అక్కడ ఆయన ఒప్పుకున్నారు. దాంట్లో ఇది లేదు. కానీ ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ టార్గెట్ టీటీడీ అన్నట్లుగానే వ్యవహరిస్తుంది, ప్రవర్తిస్తుంది అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశంగా మారిపోయింది. సాధారణంగా ఉన్నతమైనటువంటి వ్యక్తుల గురించి ఇటువంటివి వచ్చినప్పుడు ఒక పతాక స్థాయిలోనే దాని మీద చర్చ జరుగుతుంది, కామన్గా ఎవరైనా కావచ్చు. ఇటువంటి సందర్భంలో ఈ తాజా లేఖను మళ్ళీ అస్త్రంగా తీసుకుని ఇదిగో ఆయన పరిస్థితి ఇది, ఆయన ఇలాంటి వాడు అలాంటి వాడు అని దానికి సంబంధించి తెగ వీడియోలు, ప్రెస్ మీట్లు రకరకాలుగా జరుగుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా అయితే దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లా. మరి ఇటువంటివి జరుగుతున్నప్పుడు ఇప్పటికే టీటీడీ విషయంలో అనేక రకాలుగా మసకబారిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే టీటీడీ చరిత్ర ఏ విధంగా ఉండేది, కానీ గత 10 ఏళ్ల నుంచి ఏ రకంగా తయారైంది. గతంలో కూడా చిన్న చిన్న తప్పులు జరిగేవి, కానీ అంతగా అది తెర మీదకి వచ్చేది కాదు. కానీ ఇప్పుడు అక్కడ ఏది జరిగినా ఇదిగో టీటీడీలో ఇలా ఉంది అలా ఉంది అని దాని గురించి రకరకాలుగా పుంకాలు రాయటం, గంటల కొద్దీ వీడియోలు చేయటం, దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి డిబేట్లు పెట్ట. ఇక్కడ తప్పెవరిది అనేది గురించి కాకుండా ఒక అంశానికి సంబంధించి అది వాస్తవమా కాదా అనేది నిర్ధారించకుండా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో సమగ్రంగా విశ్లేషించుకుని మాట్లాడాలి. ఎవరైనా సరే దేని గురించి అయినా అది చేయకుండా అదిగో ఇలా ఇదిగో ఇలా. ఇప్పుడు ఈ లెటర్లో కూడా అది ఆమె రాసిందా కాదా, ఇప్పుడు ఏఐ పుణ్యమా అంటూ ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూస్తున్నాం. దానికి సంబంధించి ఫేక్ వీడియోల వల్ల ఎంతో మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు, అమ్మాయిలు, యువతులు, మహిళలు. అంటే ఆ విధంగా టెక్నాలజీ పెరుగుతున్నటువంటి సందర్భంలో దౌర్భాగ్యం ఏంటంటే ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని దేశ అభివృద్ధికో మన ప్రాంత అభివృద్ధికో అని భావించకుండా దానికి సంబంధించి ఏ విధంగా మనం అవతల వ్యక్తులను బ్యాడ్ చేయాలి అనే దాని మీద ఎక్కువగా ఫోకస్. మరి ఇలాంటి సందర్భంలో ఆయన ఆల్రెడీ ఎప్పుడైతే ఆ వీడియో వచ్చిందో బయటికి వెంటనే తిరుపతి నుంచే ప్రెస్ మీట్ పెట్టారు ఆయన. ఇప్పుడు కొత్త అంశం ఏంటంటే ఆయన టీటీడీ చైర్మన్గా రిజైన్ చేయాలి అని అన్నారు. నువ్వు చెప్తే నేను ఎందుకు చేస్తా? భూమన కరుణాకర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించి మీరు రిజైన్ చేయాల్సిందే చెప్పి మాట్లాడుతుంటే నువ్వు చెప్తే నేను ఎందుకు చేస్తా? చంద్రబాబు నాయుడు గారు రిజైన్ చేయమంటే నేను చేస్తా ఒక నిమిషం పని అంటే. ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ వివాదం జరుగుతున్నటువంటి తరుణంలో ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇంత రాద్ధాంతం జరుగుతున్నటువంటి తరుణంలో టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేయబోతున్నారు అనేది ఇప్పుడు ఒక రకమైనటువంటి ప్రచారం దీనికి సంబంధించి. ఎందుకంటే దీనికి
గతంలో 2019లో ఎస్వీబీసీ చైర్మన్గా నటుడు పృథ్వీరాజ్ ఆయన బాధ్యతలు స్వీకరించినటువంటి కొద్ది రోజులకే ఆయనపై ఒక ఆరోపణ, ఒక మహిళతో మాట్లాడినటువంటి సందర్భం ఆడియో కలకలం రేగింది. దానికి వెంటనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి వెంటనే ఆదేశాలు జారీ చేయటం, ఆయనతో రాజీనామా చేయించారు. కాబట్టి మీ మీద ఈ రకమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి కాబట్టి ముందు మీరు టీటీడీ చైర్మన్గా పక్కకు రండి అనేది వారి వాదన. మరి ఏం జరుగుతుందో ఏంటో, ఇంకా ఎన్ని రకాల వీడియోలు వస్తాయో, ఇంకా ఎన్ని లేఖలు వస్తాయో తెలియనటువంటి పరిస్థితిగా మారిపోయింది. మొత్తానికైతే ప్రపంచవ్యాప్తంగా ఒక ఎంతో గొప్ప ఖ్యాతి కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక్కొక్కటిగా అనేక రకాల అంశాలతో టీటీడీ చరిత్ర అనేది మరింత దానికి సంబంధించి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నటువంటి వారిపై చర్యలు తీసుకోవాలి అనేది ఒక వాదన. సంబంధించి మరి ఏం జరుగుతుంది ఏంటనేది చాలా కీలకమైనటువంటి అంశంగా చూడాలి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.